హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఇప్పుడు రేపు మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి అని చేస్తారు. నెక్స్ట్ రేపు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ లిస్టింగ్ ఉంది. అది 150 టు 180 మధ్యలో లిస్టింగ్ కావచ్చు. 10 o'clock లిస్ట్ అవుతుంది. అలా చూద్దాం. నెక్స్ట్ మన మార్కెట్స్ ఫెడ్ ఈవెంట్ వచ్చేసి 18th మనకు అవుట్‌కమ్ వస్తుంది. మనకు 19థ్ మన మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది దాన్ని బట్టి ఫెడ్ ఈవెంట్‌ని బట్టి మన మార్కెట్స్ అనేవి బిహేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చార్ట్‌లోకెళ్ళి మన మార్కెట్స్ రేపు ఎలా ఉండబోతున్నాయి? సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఇది ఐపీఓ లిస్టింగ్ మాత్రం లిస్టింగ్ గెయిన్స్ బాగానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. ఎందుకంటే గ్రే మార్కెట్ ప్రీమియం అయితే చాలా ఉంది. 150 నుంచి 180 మధ్యలో అయితే లిస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వి ఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. చార్ట్‌లోకి వెళ్ళి చూద్దాం. నిఫ్టీ వచ్చేసి మనకు సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,300 నుంచి 250 సపోర్ట్ లెవెల్ మాత్రం నిఫ్టీ 25,300 250. అప్ సైడ్ వచ్చేసి రెసిస్టెన్స్ 25,520 నుంచి 490 మధ్యలో 520 సైడ్ 490 24,000 480 490 500 520 అలా అప్ సైడ్ అయితే రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,300 250. ఇవి బ్రేక్ అయితేనే మనకు అప్ మూవ్ కానీ డౌన్ మూవ్ కానీ 100 నుంచి 150 పాయింట్స్ ఛాన్సెస్ ఉంది. ఇది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి సేమ్. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి సపోర్ట్ లెవెల్ వచ్చేసి 51,800 సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి 52,800 రెసిస్టెన్స్ లెవెల్. నెక్స్ట్ మన మెయిన్ ఏంటంటే యుఎస్ మార్కెట్స్ ఫెడ్ అనేది ఆల్రెడీ 25 బీపీఎస్ పాయింట్స్ అనేది రేట్ కట్ ఉంటుందని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 25 అయితే మాత్రం మార్కెట్ అయితే నార్మల్గానే ఉండొచ్చు. లేదు 35 బీపీఎస్ మాత్రం కట్ చేస్తే యుఎస్ మార్కెట్స్ అప్ వస్తుంది. దాంతో పాటు మన మార్కెట్స్ కూడా అప్. కానీ ఆ ఫెడ్ డిసిషన్ కంటే ముందే మార్కెట్లో ఒక అంటే సడన్ ఫాల్ కానీ రైస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే డిసిషన్ ఎలా ఉంటుందో దాని గురించి అని చెప్పేసి మార్కెట్లో ముందే ఎగ్జిట్ అవ్వడం కానీ లేదు ముందే బై చేయడం కానీ జరుగుతుంది. సడన్గా ఫాల్ కానీ లేదు మూవ్మెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అది మనం మార్కెట్ మూవ్మెంట్ రన్నింగ్లో చూసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. బట్ ఓవరాల్గా మాత్రం సపోర్ట్ వచ్చేసి ఇది ఇప్పుడున్న ప్రకారంగా 25,300 250 అనే సపోర్ట్ జోన్. రెసిస్టెన్స్ వచ్చేసి 25,520 500 నుంచి 520 అది 20 పాయింట్స్ బిట్వీన్ 20 టు 30 పాయింట్స్ బిట్వీన్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,800 సపోర్ట్ లెవెల్ 52,700 52,800 అనేది అప్ సైడ్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. ఆ మూమెంట్ని బట్టేసి మనకు లెవెల్స్ అనేది రేపు లైవ్ లో కొంచెం ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.